అవ్వా గడ్డ మంచిగానే ఊరింది. ఇది మొత్తం కోసేస్తే రేపు నాగలు అందుకొని దున్నాలి. సరే సరే. అరే గాలాలు ఎక్కడెక్కడ వేసిర్రా? ఏడ కనబడతలేవు. బాబాయ్ కనబడే థర్మకోల్ మనేనే. ఇవన్నీ మనేనారా? తాత ముట్టలు వాడితే మా ఇంటికి తీసుకపోతున్నా నేను. తిరుమలు బొమ్మలు వాడితే ఈయన్నే కాల్చుకొని తిన్నాం. ఇంటికి ఎందుకు పోయి మనిషి కొట్టి తిన్నాం. నేను కాలుతా. సరే ఎప్పుడు తీసుకపోతుంది. ఏమైందిరా? అటు బీరిపోయి చూస్తున్నావు. నాకు ఒకటి అర్థమైతలేదు. ఈ పెయింట్ వేసినోడు చక్క వేయచ్చు కదా, ఆడింత ఊసుకుంటూ పోయినది. అవునేమరా, నాకు తెలిసి ఆయనకి సగం పైసలు ఇచ్చినట్టున్నారు. ఆడింత వేసిపోయారు. ఆడింత వేసిపోయారు. అంతే అంట. అంతే. మీకు బొర్రలు పెరిగినాయి కానీ బుర్రలు పెరగలే. ఏమున్నారు తాత మీరు? అవు సెందన్నా అన్న, అది మనుషులు వేసిన పెయింటింగ్ కాదే, కొంగలేసిన పెయింటింగ్. నిజంగా ఏర్పడతలేదు. అప్పటి పెయింట్ అనుకుంటున్నా. భలే ఉన్నారు ఏందే మీరు. కానీ నీళ్ళని చూస్తే నా పానం అంతా గోవే గుర్తుకొస్తుందిరా మామ. మన నలుగురు ఎప్పుడే గోవోడిగా పోదాం. పోదాం తాత. గోవా అని సంవత్సరం నుంచి అలా అంటున్నాం. పోయేది లేదు, చేసేది లేదు. అన్ని ఉత్త మాటలే మనవి. నిజమేరా, గోవాలంటే పైసలు కావద్దారా? పైసలు జమ అయితే లేవురా. కనీసం ఒక 20,000 అవసరం ఉంటుంది మా మనకు. 20,000 10-15,000 అయితే సరిపోతుంది. మీరు ఏం చెప్తారేమో తెలియదు. రెడీ చేసి పెట్టుకోరు డబ్బులు. గోవా పోదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. 15,000 అంటే సరే పోదాం, పక్క ఓడేగా. బాబాయ్ పోదాం కానీ గోవాల మందు అగ్గోనట్టునే మనిషికి 4-5 బాటిల్ తెచ్చుకుందాం. 2 లీటర్ బాటిల్ తెచ్చుకుందాం. బాటలు తెచ్చుకుందాం తాత. అన్న 10-15,000 మా తెచ్చుకుంటావు, మళ్ళీ అప్పెట్లా కడతావే? తిరుమలు మనం గోవా పోయేది ఎంజాయ్ కోసం కాదురా, బిజినెస్ కోసం. మందు బాటిల్ అగ్గో దొరుకుతాయి. ఆ బాటిల్ ఇక్కడ తెచ్చుకోవాలి. గోవా మందు అని చెప్పి ఒక్కొక్క బాటిల్కు 3-4 వేలు కమాయించుకోవాలి. మనం పోయిన ఖర్చులు వెళ్తాయి, అటు మనం టూర్ అయిపోతుంది. అరే బ్రెయిన్ యూజ్ చేయరు, అందరు కదే చేస్తారా? భలే ఉంది. ఏమిది మన మామూలు దోస్తులు పోయి కదే చేసారు. అరే సరే కానీ ఎన్నో మాట్లాడతా నేను. మనిషికి 5-5 వేలు జమ అయ్యారు డీజిల్కి. పైసలు ఏమంటే మా అవ్వ ఏమంటుందో. 15-20 వేలు అంటే నా ఈ షాప్ అవుతుంది పక్క. అరే తిట్టినా వాడుర్రి, కొట్టినా వాడుర్రి, గోవా మాత్రం మిస్ చేయద్దురా. ఏదైనా వేసి గోవా పోదాం, చిల్లేద్దాం, ఎంజాయ్ చేద్దాం. సరే బాబాయ్ ఎంజాయ్ చేద్దాం, చిల్లు అయితే గోవాలా. అక్కడ రీల్స్ వేసి మనోళ్ళకి వచ్చేటట్టు పుట్టియాలి. అక్కడ బిగ్నీలు వేసుకుంటూ చూసినా, ఫోటోలు కూడా దిగుదాం. బిగ్నే కాదురా, తాయి మసగుని చెప్పించుకో. అన్న మరి గాలాలు ఎట్టనే? నీ గోవానే వాడుతీవి, ఆడ మస్తు సీ ఫుడ్ తినచ్చురా. ఇంకా గాలాలు ఎందుకురా? చందు ఇంకా పెరట్లా కందగడ్డ దయిపోతే అంత ఎండ కుడికిపోతుంది. నేను శివరాత్రి పూజ మీద ఊకుంటే రేపు ఇవాళ పూజ మీదనే ఉంటా. అది నా గడ్డ కొండ అమ్మకత్తే ఇన్ని పైసలు వస్తాయి కదా. అమ్మపోతే ఎట్లుండదురా? పెరట్ల గడ్డ పెరట్లనే కందగడ్డ ఉడికిపోతుంది. ఈ శివరాత్రి ముందటనే అమ్ముడు వద్దురా. గొంత గంపలు ఎత్తుకపోయి ఆడాడక అమ్మకత్తే మనకే ఇన్ని పైసలు వస్తాయి కదరా. అమ్ముతా కానీ నాకు ఒక 20 వేలు. ఎందుకురా 20 వేలు నీకు? నేను గోవాతా. గోవలేదు గీవలేదు నాని, మంచిగా శివరాత్రి ముందట ఏమిడాల జాతర పోయి వస్తాం మంచిగా. అవ్వా కావాలని నువ్వు జాతర పోవే, నేను మాత్రం గోవా పోతా ప్లీజ్. నువ్వు మళ్ళోపారు గోవా అన్నావు అనుకో, నీ గువ్వలు గుయ్యవంటాయిరా. గోవలేదు రాగి జావలేదు, చప్పడక వడిసావు ఇంట్లో. నేనేం చెప్తున్నా, ఎప్పుడన్నా పోదాం కానీ. అవ్వా నీ దండం పెడుతున్నాయి, నీ కాలు మొక్కుతున్నాయి ప్లీజే. కనీసం ఒక 10,000 నీ మా దోస్తులంతా గోవా పోతుర్రే ప్లీజ్ బాంచనే. 10,000 లేవేం లేవురా, పండుగ పూట లొల్లి పెట్టుకుంటావు నాతో. అప్పేట పోయి కందగడ్డ అమ్మకరాపో. అయితే నేను అమ్మపో. అమ్మ అంటే ఎట్లరా నాని? ఈ శివరాత్రి ముందటనే 2 రోజులు వద్దురా కందగడ్డ. అటెనక దాన్ని ఎవ్వరు కానరు, ఎవ్వరు కొనుక్కోరు కొడుక. నీ సోపతోళ్ళు ఉంటే వాళ్ళు 2-3 తీసుకపో, నేను కైకిళ్ళు ఇస్తా కొడుక.
ఏమో సూతా సూత కాదురా చేస్తానాలే. ఆ కందగడ్డ అమ్మంగా సైతం కొంతమంది ఉద్దరీయమంటారు పైసలు వాళ్ళ దగ్గర లేకపోతే. అది రాసి పెట్టుకోవాలి. మొగ్గు బాగా జోకకు వచ్చినాక నాకు లెక్క బరోబరు అప్ప చెప్పాలి. ఈ కండగడ్డ ఎప్పుడు నా మెడకు పెడతావు, ఇది ఒక్కటి మోపైతే ఎప్పుడు పో. తప్పుద్దా నీ మెడ కాపట సరే మావాడు మంచోడు, ఆడే అమ్ముకొస్తాడు. ఇక ఈ సూరవా పూజ మీద కూకుండామంటే ఇంకా అత్తలేదు, గిట్టే ఉంటుంది. ఇలా నేను ఒక్క పొద్దు ఉన్నా నాకు గావరత్తంది. ఇది భలే ఉన్నారాబా. ఏ పైసలు ఎడిపోతే నేను గోవా వచ్చినాక ఇస్తుంది, నువ్వు టెన్షన్ పడకు. దిపోతుంది ఏం సంగతి అయిపోయిందా? కింది మాడికి తెంపినామా నీళ్ళు? గల్వ తెంపిన తాత, కింది మళ్ళకు నీళ్లు దుంకుతున్నాయి. ఇవాళ అయితే నిండా పట్టని. రేపటి నుండి మా రెడ్డి బావ కప్ప చెప్పినా మా రెడ్డి బావనే చూసుకుంటాడు. గోవా పోయి వచ్చేదాకా ఫుల్ నీళ్ళు పెడతాడు. పో ఇంటికాడ పాలు పెడతాడు. కాకపోతే గోతున్న విషయం మా బావకి చెప్పకు. సరే తాత, నేనెందుకు చెప్తా. ఏదో పని మీద పోతుందని చెప్పా, సరే మర్చిపోకు. పా ఆగో ఆగో అత్తనా చందన దా, ఏం ప్లాన్ చేద్దాం, ఏం కథ అటే ముట్టినవే. 100 ఏళ్ళు అవుతుందే నీకు, ఇప్పుడు అది చేసుకుంటున్నావు నువ్వు అత్తను. చందన్న ఏమైంది డల్లు నువ్వు? ఇక నేను గోవా వస్తట్లేనే, మీరు పోయిరా పోరి. గోవా అత్తలేవా? ఏంది అత్తలేవా? అరే అప్పుడే అత్త అంటావు, అప్పుడే రానంటావు. ఏదైనా ఒకటి ఖచ్చితంగా చెప్పురా. ఏం చేయాలి మా అవ్వ లేని పొన్ను గొల్లం పెట్టింది. ఆ కందగడ్డ మొత్తం అమ్మాలట. మిమ్మల్ని కూడా కైకిలు రమ్మన్నారు, రారు. ఏంది ఈ కైకిళ్ళ పైసలతో గోవా పోయేస్తాను చూసొస్తావా? భలే మాట్లాడతావేందన్నా నువ్వు. నేను ఏం చేయాలరా మరి, ఇట్లా అయితే అనుకున్నానా? అరే నేను ఒక మంచి ప్లాన్ చెప్తారా, వింటరా? చెప్పు మామ. ఆ కండగడ్డ మొత్తం అమ్ముదాం, వచ్చిన పైసలతోటి గోవాదాం. ఏమంటారు? మరి మా వాళ్ళు ఎక్కడితే? మీ అవ్వకి ఎట్లా వెళ్తుందిరా? మీ అవ్వ పూజల్లే ఉండే. ఆయనతో కండగడ్డ పందులో కూడా దొంగ కూడా ఎత్తుకపోయినని చెప్పుదాం. ఇలాంటి పైసలు ఉన్నాయి కదా, చేతిలో పెడదాం, అవతల పడదాం. వచ్చినాక చూసేది ఎట్లా మీ అవ్వ పూజలే ఉంటుంది. నమ్ముదంటావా? చిన్నన్న నువ్వే అంటిగానే గోవా నుంచి తీసుకొచ్చిన మందు బాటిల్ అమ్ముదామంటివి. అదే పైసలతో మీ అవ్వకి ఇచ్చినావు అనుకో, అయిపోతుంది. మంచిగా మనం గోవా వెళ్ళొచ్చే, ఎంజాయ్ చేయచ్చు. ఏమంటావు తాత? సరే ఏదేమైనా మనం గోవా పోవాల్సిందే. సరేరా, కానీ ఈ ఊళ్ళో అయితే మా అవ్వకు డౌట్ వస్తుంది. మన పక్కలోకే అమ్ముదాం మరి, ఏమంటావు? సరే పారా పోదాం. అయితే ఆయన బాబు గారిని రమ్మని అక్కడికి వెళ్ళట అమ్ముకద్దాం. జల్దీ కానీ రా, రెడీ ఎక్కుర్రీ. గోవా పోవడేమో కానీ చంపుతున్నావు అన్న ఎండల. పని చేయాలరా, ఎట్రా నేను అసలు చేస్తున్న పని. ఎక్కుర్రీ. అరే జల్ది అవ్వుర్రా, అమ్ముకద్దాం. తాత నువ్వు ముద్దలింగం లెక్క కూర్చున్నావు. ఎర్రటి ఎండలో పని చేస్తే ఏర్పాటు మంచిగా కూర్చుంటే అయిపోయానా? అత్తున్నావు. ఏ జల్ది రారా, నువ్వు రారా, నా అమ్ముకద్దా. గంప నింపు తొందర. ఇక్కడ దగ్గర పెట్టు. అరే మీరు తాటిపల్లికి పోయి అమ్ముకురా, నేను దోమలకుంట పోయి అమ్ముకొస్తా. ఇంకేంద్రా? సరే కానీ ఎంత కిలిద్దామే? ఎంతేంద్రా, 60 ఇద్దాం. లాస్ట్కో 50కి ఇచ్చిద్దాం, ఏమంటావు? అంతేగా ఓలకు ఉద్దరియకురి. ఉద్దరిచ్చుడేందే, నగదు ఇత్తనే ఇస్తాం. పరా. కనాడా 50 కిలో. కందగడ్డ కనాడా 50 కిలో. కందగడ్డి అందుకే కందగడ్డ అమ్మా, కందగడ్డ కావన్నా? కండగడ్డ తీసుకుంటారా అమ్మా? కనాడా కానా? ఎట్లా కిలో? కిలో 50. 40 రూపాయలకి ఇవ్వవా? 60కి ఇచ్చేది 50 చెప్తున్నాం అమ్మా, తీసుకో. ఎన్ని కిలోలు కావాలి? 2 కిలోలు. 2 కిలోలా? సరే పట్టు. ముగ్గై పైసలి. కందగడ్డ కనాడమ్మా, కనాడా 50 రూపాయల కిలో. ఏంది తాత గిడికి తీసుకొచ్చినావు? నాకు తెలిస్తే. ఓ సుమలత, కందగడ్డ తీసుకుందిరా. వస్తున్నా.
మంచిగా ఉందా కండగడ్డ? కండగడ్డ అచ్చం మీ లెక్కనే సుమలత, కండగడ్డ అచ్చం మీ లెక్కనే సుమలత. ఏ అంజి ఊకో మరీ జోకులు మాట్లాడతారు. కిలోకి ఎంత మరి? మీ దగ్గర పైసలు ఎందుకు, తీసుకోరు. తీసుకుందాం తాత. ఆగు, ఇక అమ్మ వేసుకో మంచి కనాట. జోకు మరి ఎన్ని కిలోలు? 2 కిలోలు ఇవ్వాలి. కనాడమ్మా కనాడ 50 కిలో 50 కిలో. కందగడ్డ కండగడ్డ కండగడ్డ తాజామాల్ కన్నగడ్డ కన్నగడ్డ కనాడ కనాడ 50 కిలో 50 కిలో తక్కువ అన్న కనాడ తీసుకో. మొత్తానికైతే కందగడ్డ మొత్తం అమ్మేసినవరా, నా టెన్షన్ పోయింది. మామ ఎన్ని వచ్చినాయి పైసలు? తాత బాగా నచ్చినాయిగా పైసలు. అరే మొత్తం అమ్ముడు పోయింది, మొత్తం వచ్చినాయి పైసలు. ఇందులోకెళ్ళి ఒక 2000 మీ అవ్వకిద్దాం, మిగతా పైసలన్నీ గోవా తీసుకుపోయి ఎంజాయ్ చేద్దాం. ఇగో ఇవి మీ అవ్వకిరా. బాబాయ్ గోవా ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం మొత్తం. ఎంజాయ్ చేసుడే తాత. గోవై బీచ్లో ఎంజాయ్ చేసుడే. ఉందన్నా ఏమంటావు మరి? సరే కానీ మీరు అందరూ ఏమని రారా, మా అవ్వని కన్విన్స్ చేయాలి. మేమెందుకురా? అవ్వ నేనేమని తప్పు చెప్పినానికి ఆగమైంది, మీరైతే మెల్లగా అటు ఇటు అని ఒప్పిస్తారు. నేను బోల్తో కొట్టిపిస్తుంది, నీకెందుకు బాధపడుతున్నావు? నేను లేనా? సరే పండి. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా. ఓం బోలో శంకర. ఓం నమ శివయ 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 ఓం నమ శివయ. దేవుడా బాంచను అందరూ చల్లగా ఉంచుకో. అందరికి పెండ్లీలు కావాలి, పిల్లలు కావాలి. తండ్రి నీ బాంచను అందరు మంచిగా ఉంచుకో. చూరవ్వా అన్నీ తయారున్నట్టే నా దాగారానికిగా. ఇక ఒక్క నైద్యం వండి పెడితే అయిపోద్దే గంగవ్వ. సరే దేవునికి అందరు దండం పెట్టుకోని నాని. ఓం నమ శివాయ. చందు నాని కందగా డమ్కి వచ్చినావా? మొత్తం అమ్మినాం. ఏ పాట వచ్చినాయి నాని? అయ్యో కందగడ్డ మొత్తం అమ్మితే ఒక 2000 రూపాయలు వచ్చినాయమ్మా. వచ్చిన పాపం పాడవాడికి 2000 వస్తాయిరా. నేనేంది ఆయన మొత్తం గవే వచ్చినాయి. కావాలంటే వదిమానం ఆ అంజాన్నకి 2000 వచ్చినాయా? ఇదేమో అదిని అడవి పందులు వచ్చి మొత్తం దవక తిన్నాయి. ఇంతంత గడ్డ కోస్తే ఆయనతో వాళ్ళు ఎత్తుకపోయారు. అదిని చేనంతా తిరిగితే ఆ పైసలు వచ్చినాయి. నిజమా అబ్బా? కింది మళ్ళనో పందులు తోడుకపోయినాయి, మీది మళ్ళీ మీరు రవ్వేరు చూసినావా? అది సగం దొంగలు ఎత్తుకపోయారు, సగం మేము అమ్మకొచ్చినాం. మీరు నిజమే చెప్తున్నావా అబ్బా? నీ దగ్గర అబద్ధం ఆడతావా? నేను లేని చూసే ఆ పందులు పాడవాడా వచ్చినాయా? ఇంత పాపం ఉంటుంది సూర పెట్టే లాగడన్నారా? ఎంత పాపం ఈ దేవుడు శంకర ఇట్లా పట్టు అంత కట్టపడ్డవే నువ్వు. లాగోడి మందం అన్నారు, ఆ పని కట్ట మందం అన్న దొరకపాయ పైసలు. నేను చేసిన అర్థం ఎంతమైంది సూరవ్వ. గంగవ్వ ఏడవకు, ఆగు. ఇగో
ఆహా ఓహో ఇట్లనా చూడవా గాడి చేతుని చూసుకుంటా ఓహో అంటున్నావు ఆహా అంటున్నావు ఏంటిదవ్వ అది? నేను అరిచేతుల అంజరం వేసుకొని చూస్తాను చెప్పుతా అవి ఏ పందులు వచ్చినాయి అన్నది నేను చెప్తా ఇక నువ్వు బాధపడక ఆగు చెప్తాగు. ఓ సూరావా నీకు గట్ల కూడా కనిపిస్తాయా? నాకు కనిపిస్తాయి భగవంతుడు ఆ శివయ్య నాకు అరం ఇచ్చిండు ఏదున్నా కానీ ఇంట్లో కనిపిస్తాయి నాకు ఆ పందులు వచ్చిందా అడి పందుల ఊరవందుల దొంగల మరి మనుషుల చెత్తకపోయిర్రా ఇది ఇంట్లో కనిపిస్తాయి నాకు అంజరం వేసుకుంటే భగవంతుడు అగ్గిచ్చిండు నాకు. అవ్వ ఏంది గిట్ల భయపెడుతుంది? మీకెందుకురా భయం? దొంగలైతే భయపడాలి, ఒక్కొక్కల కాళ్ళు ఇరగబెడతా. మరి మనుషులైతే? మనుషులైతే కాళ్ళు వాడిపోతాయి, రెక్కలు వాడిపోతాయి, నోరు వాడిపోద్ది, అన్నీ వాడిపోతాయి, దేక్కుంటూనే ఆడతారు. చూరవ్వ వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు నాకు గట్టిగా చెప్పవ్వా. పందులైతే కాదు ఇది మనుషులే ఎత్తుర్రు ఇంట్లో. చూరవ్వ వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు నాకు గట్టిగా చెప్పవ్వా. 1 2 3 4 నలుగురు కనబడుతుర్రు వాళ్ళ ముఖాలు జూమ్ చేసి నీకు చెప్తా. చూరవ్వ వాళ్ళ ముఖాలు చూసి నలుగురు ఎవరో వాళ్ళ పేరు చెప్పవ్వా. అవ్వ నీకు దండం పెడితేనే ఆంజనేయ వేసి రాబో అని చెప్పి. ఎందుకురా నీకేం భయం రా? దొంగతనం చేసినోనికి భయం. నీ అవ్వ దొంగతనం చేసింది మేమేనే. గోవతని పైసలు ఇవ్వని చెప్పి ఆ కందగడ్డ పైసలు మేము ఉంచుకున్నాం. అమ్మ నన్ను మోసం చేసినారా? నమ్మినాను అంత పుచ్చి బుర్రలైనట్టు చేసిర్రు. మీ మొఖాల పాడుగాడ మీ సావులు గాను ఇంత పాపం చేస్తారులా. భలే ఉన్నారు పో. చందు ఇదేనా మీ బుద్ధి? ఉపాసం ఉంటే అడక్క తినాలి, ఈ దొంగతనం చేయొద్దు. దొంగ పేరు వెళ్తారు, కట్టం చేసుకొని కవులను సంపాదించుకొని తినాలి. అదినే తప్పైంది అదినే. ఇగో మిగిలిన పైసలు. సరే సరే అంజన్న మీ కట్టవు నేను ఉంచుకొని ఈ ఖర్చులకు ఉంచుకో, పైసలు అందరు తీసుకోండి మనిషికి. అవ్వ ఇంకోసారి ఇట్లా ఏమై తప్పైంది. సరే సరే పండుగ పూట తప్పైందని విడిచిపెడుతున్నా కానీ అందరం ఎమడాల పోయి ముక్కు బుంకి రాసి చెంపలు వేసుకొని జోడు కోలేలు కట్టేసి ఎమడాల రాజేశ్వరికి జాతర వదం పారి అందరం. రాయసుని దగ్గరకు పోయి మొక్కులు పెట్టేస్తాం పారి. ఏం రాజునికే ఓం బోలో శంకర హర